హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రోటీ, చపాతీ, ఫుల్కా రైస్లోకి మసాలా మిక్స్డ్ దాల్ని హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఈ సబ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి రుచితో పాటు చాలా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇదైతే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. జనరల్గా సండే వచ్చేసరికి చాలా డిఫరెంట్గా రెసిపీస్ కోసం ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. నాన్ వెజ్లు మటన్ తినాలా, చికెన్, ఫిష్, ఎగ్స్ ఏవి తినాలా అని. మేమైతే ఆదివారం పూట అయితే నాన్ వెజ్ తినమండి. మేమే కాదు, ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే తినడం లేదు కదా, సేమ్ అలానే మేము కూడా వెజిటేరియన్లోనే కొంచెం మసాలా ఫ్లేవర్ పెట్టి ఈ నాన్ వెజ్కి మించిన రుచితో తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తానన్నమాట. అలానే డిఫరెంట్ కర్రీ కూడా నిన్న సండే కదా, నిన్న తయారు చేశాను అనమాట మార్నింగు. ఇది 4, 5 రకాల పప్పులు నానబెట్టుకున్నాను. ఈ వీడియో మీరు ఇది వరకు చూసారు ఒక 4 డేస్ బ్యాకు. అన్ని రకాల పప్పు ధాన్యాలు కలిపి నేను ఒకేసారి మిక్స్ చేసి ఇలా ఒక జార్లో వేసుకుంటానన్నమాట. ఎర్రపప్పు అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా, అవి, అలసందలు, అలానే పచ్చపెసలు, శనగలు, ఆ రాజ్మా పెక్కలు చిన్నవి పెద్దవి ఉంటాయి సైజులో మనకు దొరుకుతూ ఉంటాయి. పప్పు ధాన్యాలు అన్నీ వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏమీ లేదు. అవన్నీ ఒక గిన్నెలో వేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకొని ఇలా ఉంచుకున్నాను అనమాట. అయితే నేను కొంచెం మెంతికూర, పాలకూర కూడా వేద్దామని ఉద్దేశంతో ఇలా వేసాను. ఇవన్నీ ఇలా తయారు చేసేసుకున్నాను ఒకేసారి. జనరల్గా మనము ఆకుకూరలు వండుకునేటప్పుడు కొంతమందిలోని ముందుగానే ఆకుకూరని చిన్న చిన్నగా కట్ చేసేసి వాష్ చేసుకుంటూ ఉంటారు. అలా చెయ్యొద్దండి. ఆకుకూరలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం కడిగేటప్పుడు వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలానే కొంతమందిలో రీసెంట్గా కిడ్నీలో స్టోన్స్ ఉండడం జరుగుతుంది కదా, అలాంటి వాళ్ళు పాలకూరను స్కిప్ చేసి దాని ప్లేస్లో వేరొక ఆకుకూరను ఏదైనా సెలెక్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈ ఆకుకూరనే వెయ్యాలని ఏమీ లేదండి. నా దగ్గర అనుకూలంగా ఉన్న ఆకుకూరలను వేసాను. మీరు కూడా ఈ ప్లేస్లోని తోటకూర, ఆకుకూరలో డిఫరెంట్గా దొరుకుతూ ఉంటాయి కదా, గోంగూర, పుల్లకూర, ఇలా మీ దగ్గర ఏ ఆకుకూరలు అనుకూలంగా ఉంటే అవే ఈ పప్పు ధాన్యాల్లోనే వేసుకోవచ్చు. కానీ పప్పు ధాన్యాలు సింపుల్గా కాకుండా ఏదో ఒక వెజిటేబుల్ తురుము కానీ, ఆకుకూరలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కానీ వేసుకుంటే హెల్త్కి మంచిది. ఈ మధ్యకాలంలో మొబైల్ చూడడం అవ్వచ్చు, కొంతమంది ఈ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అవ్వచ్చు, ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి కదా, ఐ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 8 గంటల నిద్రతో పాటు ఆకుకూరలు తినడం, నీరు తాగడం చాలా ఇంపార్టెంటు. కొంతమంది వింటర్ సీజన్ వచ్చేసరికి చలేస్తుందనో, లేదంటే మాటికి వాష్రూమ్కి వెళ్ళవలసి వస్తుందనో, లేదనుకుంటే దాహం వెయ్యలేదనో ఏదో మార్గంగా వాటర్ తీసుకోవడం చెయ్యరనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, మన కళ్ళు డ్రై అయిపోవడం, లిప్స్ డ్రై అయిపోవడం, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, అలానే యూరిన్ ఇన్ఫెక్షన్లు రావడము, మనకి కళ్ళు కూడా అదో మంటల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనము చలికాలంలో నిజానికి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇలా ఈ విషయాలన్నీ పక్కన పెడితే నేను ఈ పప్పు ధాన్యాలన్నీ ముందుగానే కుక్కర్లో వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. ఇందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు మాత్రమే వెయ్యండి. అంతకు మించి ఏమీ కూడా వెయ్యనవసరం లేదు. అయితే ఈ పప్పు ధాన్యాలు మీరు రెసిపీ చేయడానికి ముందు ఒక 4-6 అవర్స్ పాటు ముందుగానే నానబెట్టుకోవాలి. అప్పుడే లోపల వరకు సమానంగా ఉడికి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది మీ స్టవ్ హీట్ని బట్టి, కుక్కర్ ప్రెజర్ని బట్టి ఉడికించుకోవాలండి. నాకైతే ఒక 8 విజిల్ వరకు వేయించాను. ఎలా అంటే ఈ పప్పు చూడడానికి పప్పులాగే ఉండాలి, కానీ లోపల చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. అప్పుడే మనకి ఈ గ్రేవీ లాగా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ. పప్పు ధాన్యాలు ఉడికించేటప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆకుకూరలు కానీ, టమాటో, ఆనియన్ ఇంకేమి కూడా వేయనవసరం లేదు. ఓన్లీ పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టకుండానే డైరెక్ట్గా వేసేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఆ పప్పు, ఆకుకూరలు వండేటప్పుడు డైరెక్ట్గా అన్నీ కలిపి ఒకేసారి పెట్టేసి విజిల్ వేయించేస్తూ ఉంటారు. అలా అయితే రుచి ఏమీ ఉండదండి. మరీ మెత్తగా సాఫ్ట్గా అయిపోయినట్లయితే తినబుద్ధి కాదనమాట. అవి కొంచెము మన పంట కింద తినేటప్పుడు కొంచెము పలుకుల్లాగా దేనికది సపరేట్గా రుచిగా తగులుతూ ఉంటేనే తినాలనిపిస్తుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత వాటర్తో పాటు కుక్కర్ని పక్కన ఉంచుకోవాలి. అదే స్టవ్ పైన బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. అయితే నాకు పోపు దినుసులు అన్నీ ఇష్టం ఉండవండి, కనుక నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, చిన్న బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అయితే ఈ పోపు దినుసులు వేసాను కదా, ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత మాత్రమే ఆనియన్స్ స్ట్రైట్గా కాకుండా కొంచెము
అడ్డంగా సన్నగా తురుముకొని పొడువుగా వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపులో మాత్రమే ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి మంచిది. అలానే తాలింపులో వేయడం వల్ల చిరుచేదు రాకుండా కలర్ఫుల్గా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెము అల్లం వెల్లుల్లి కచ్చాపిచ్చా దంచుకొని వేసుకొని అవి కాసేపు ఫ్రై అయిన తర్వాత 2 టమాటోలు సన్నగా పొడువుగా తురుముకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇవి ఒక 40% ఫ్రై అయ్యే వరకు ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూరలు, అవన్నీ దీనిపైన లేయర్ కింద వేసేయాలి. అంటే ఈ టమాటోని పదే పదే మిక్స్ చేయకుండా పైన పొరల కింద వేసేయాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని అలానే పాలకూరని. నేను ముందు చెప్పినట్టు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్లో కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉన్నట్లయితే కిడ్నీలో స్టోన్స్ లాంటివి ఈ టమాటో పాలకూరను మిక్సింగ్ చేసి కానీ అవి తీసుకోవడం స్కిప్ చేయొచ్చు. ఒకవేళ తీసుకున్నట్లయితే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిది. ఇలా మన లేయర్ కింద ఆకుకూరలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లోని మూత పెట్టేసి అలానే వదిలేయాలి. అప్పుడు కొంచెం వాటర్ దగ్గరికి అయిపోతుందనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా మిగతా ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలి. అయితే నేను ఈ మసాలా ఫ్లేవర్స్ మాత్రము కొలతలు ఏమీ చెప్పటం లేదండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా తింటారు ఫ్లేవర్సు, కొంతమంది తక్కువగా తింటారు. అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా ధనియా, జీరా పౌడరు, రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా పౌడరు తప్పకుండా వేసుకోవాలి. ఇవన్నీ నేను కొంచెం కొంచెమే యాడ్ చేశాను. ఇవి ఏమీ మీ దగ్గర లేని ఎడల తాలింపులోని చిన్న చెక్క యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీ. అలానే నేను ముందు వేసిన ధనియా, జీరా పౌడర్లు ఏవి కూడా సపరేట్గా లేని ఎడల మన ఇంట్లో వంటకారం అందరి దగ్గర అనుకూలంగా ఉంటుంది కదా, అది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మరొక 2 నిమిషాలు సిమ్లో ఇలా తిప్పుతూ మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ధాన్యాలన్నీ వాటర్తో సహా వేసేయాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు ఇంకా వాటర్ అవసరం ఉండేటట్లయితే మాత్రము ఈ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, దానిలోనే మరికొంత వాటర్ వేసుకొని తిప్పుతూ వేసేయాలి. మరి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి. ఎందుకు అంటే ఆకుకూరలు ఇలానే మగ్గిపోతాయి, దానిలో నుంచి వాటరే దానికి సరిపోతుంది. పప్పు ధాన్యాలు ఆల్రెడీ మనకి ముందే ఉడికినవి కనుక మనకి ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. అలానే ఈ కర్రీ మరి కాస్త టేస్టీగా గ్రేవీలాగా రావడం కోసము మనం గరిటె పట్టుకొని కడాయికి కిందకి ప్రెస్ చేస్తూ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఉడికించేటప్పుడు ఈ పప్పు ధాన్యాలు బాగా ఉడకలేని ఎడల కొన్ని పప్పు ధాన్యాలు తీసి చిన్న మిక్సీ జార్లోని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకొని కొన్ని పప్పు ధాన్యాలు అలానే వదిలేసి మనము ఈ తాలింపు ప్రాసెస్ అంతా పెట్టుకున్నట్లయితే గ్రేవీలాగా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా నేను ప్రెస్ చేసి ఒక 2-3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెము కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకున్నాను. అలానే మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇలా మిక్స్ చేసి మరొకసారి సాల్టు కొంచెం మసాలా ఫ్లేవర్స్ అవి చెక్ చేశాను. ఈ టైంలోనే చెక్ చేసుకుంటే ఈ వేడి మీద బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పప్పుకి ఆకుకూరకి పట్టి మంచి రుచిగా ఉంటుందన్నమాట. ఇలా ఇవన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మాత్రమే సిమ్లో పెట్టేసి ఇంకా ఆఫ్ చేసేసుకున్నాను. ఇలా ఆఫ్ చేసుకొని మరొక 5 నిమిషాలు అలానే వదిలేసిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ రెసిపీ అయినా సరే మరి వేడివేడిగా డిష్ అవుట్ చేయడం కానీ తినడం కానీ చేయకూడదు. కాసేపు అలా వదిలేసినట్లయితే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్, ఉప్పు ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. కర్రీ అయినా ఏదైనా స్వీట్ రెసిపీ అయినా ఏదైనా సరే. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొకసారి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని రోటీస్ చేశానండి దీంతో. జనరల్గా ఇడ్లీ, దోశలు అవి ఎక్కువ తింటూ ఉంటారు మన తెలుగు వాళ్ళు. నాకు అదేంటో తెలియదు, అది తింటే కొంచెం వెయిట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా సింపుల్గా ఏదైనా ఇష్టం అనమాట. ఇలా సర్వ్ చేసేసాను. దీంతోపాటు రోటీస్ చేసానని చెప్పాను కదా, అదైతే ఇంక నేను వీడియో యాడ్ చేయటం లేదు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది, బోర్ కొడుతుంది కూడా. ఇది మాకు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి కూడా సరిపోతుంది ఇది. అయితే ఈ మధ్యకాలంలో నాకు కొంచెము ఐ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళానమాట. చాలా తిట్టారు నన్ను. టైంకి పడుకోవాలి, మొబైల్ ఎక్కువ చూడకూడదు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి, కాల్షియం ఎక్కువ తినాలి, ఇవన్నీ చెప్పారు. అయితే నాకు తెలుసు కానీ ఆపోజిట్ పర్సన్కి చెప్పడానికి, ఫేస్ చేయడానికి ప్రాక్టికల్గా బాగానే ఉంటుంది. కానీ మన వరకు వచ్చేసరికి అంత శ్రద్ధ ఉండదు కదా, ఆడవాళ్ళందరికీ ఉన్నదేవి.
ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.